వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి షాక్ కలిగించిందని చెప్పుకోవాలి. అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించి పలు రకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయే సత్యాలు బయటపడ్డాయి. అయితే ప్రస్తుతం అదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో యూట్యూబర్ కోమలికి సంబంధించినటువంటి పలు రకాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రీసెంట్గా వచ్చిన దాని నుంచి అయితే కొన్ని నిజాలు, నిర్ఘాంతపోయే నిజాలు అయితే బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? విశాఖపట్నం చెందినటువంటి కోమలి ఉద్యోగరీత్యా ముందు చదువురీత్యా హైదరాబాద్ రావడం, ఆమె మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, మెయిన్ వేలు ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రతి యువత ఈ రోజున మనందరూ తెలిసిందే కంటెంట్ క్రియేటర్గానో, యూట్యూబ్ క్రియేటర్గానో లేదా ఇన్ఫ్లుయెన్సర్గానో ప్రసిద్ధికి ఎక్కాలని చాలామందికి కోరిక. లేదా తన అభిరుచులు తగ్గట్టు, ఫ్యాషనేషన్ తగ్గట్టుగా పాటలకు డ్యాన్సులు చేయడము, మెసేజ్లు ఇవ్వడము, తమకున్న టాలెంట్ అయితే వాళ్ళు టెక్నికల్గా అయితే టెక్నికల్ టిప్స్ చెప్పడము, కిచెన్ ఏదో ఒక రకంగా షార్ట్స్ రూపంలో చేసుకుంటూ యూట్యూబ్లో కంటెంట్ చేసుకుంటూ ఎంతో అంత ఉపాధిని సంపాదించుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతులు, కీర్తిని సంపాదించుకుంటున్నారు. అట్లా ఫేమస్ అవుతున్నటువంటి దాంట్లో ఈ కోమలి కూడా ఒక యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్గా ప్రసిద్ధికి ఎక్కింది. అంతవరకు బాగానే ఉంది. సరే, అందరూ యువతే కాబట్టి యవ్వనంలో ప్రేమలు, స్నేహాలు కామనే కాబట్టి సరే ఈ పరిచయాల ద్వారా తనకు నిఖిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రేమించినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. ఆ నిఖిల్ రెడ్డితో ప్రేమ విఫలమవడము లేదా ప్రేమ తర్వాత వివాహాన్ని నిరాకరించడము, ఏదో మొత్తం మీద వాళ్ళ మధ్య అయితే వివాదం లేదా మనస్పర్ధ కొనసాగుతున్నట్టుగా, వాగ్వాదం జరుగుతున్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. సమాచారం అయితే అందుతూ ఉంది. మొత్తం మీద ఆమె ఈరోజు అంటే నిన్న రాత్రి తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత కామనే కదా మనకు పోలీసులు రంగప్రవేశం చేయడం, ఆధారాలు సేకరించే ప్రయత్నం చేయడం. ఆల్రెడీ కోమలి సూసైడ్ లెటర్ కూడా హ్యాండ్ఓవర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది, సమాచారం అందుతూ ఉంది. ఇంకా పోతే అతను ఆల్రెడీ అంటే సస్పెక్టెడ్గా చెప్తున్నటువంటి వాళ్ళ పేరెంట్స్ చెప్తుందంటే నిఖిల్ రెడ్డి యొక్క ఆ ప్రేమ విఫలం అవ్వడము, ఆయనతో ప్రేమతో డిస్ప్యూట్ రావడం వల్లనే మా అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంది. అతడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారంటే కూడా వాళ్ళు కంప్లైంట్ ఏం జరిగింది. అయితే ఆ నిఖిల్ రెడ్డి జరిగింది ఏమిటి అని చేసే ప్రయత్నంలో ఎవరైనా సరే ఎలాంటి విషయంలోనే సరే పోలీసులు సీసీ ఫుటేజ్ లాగడానికి ప్రయత్నం చేస్తారు కదా. అందులో చూస్తే వీళ్ళు అనుకున్నట్టుగానే నిఖిల్ రెడ్డి ముందు రోజు ఈ కోమలిని కలిసి వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్, ఆ అపార్ట్మెంట్లో ఎక్కి దిగుతున్నటువంటి విజువల్స్ కూడా తీసుకున్నట్టు జరిగింది. సో అంటే అతను వచ్చి ఏదో మొత్తం మీద చర్చలు జరిగాయి. అప్పటికి కూడా వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరనట్టుంది. అందువల్లనే రిఫ్యూజ్ అతను పెళ్ళికి నిరాకరించాడు కాబట్టే ఆమె మానసికంగా ఇబ్బంది పడింది. మరి ఎలాంటి ఆలోచన చేసింది, అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, అసలు నిఖిల్ రెడ్డి ప్రేమను కాదంటున్నాడా, అమ్మాయి కాదంటుందా, ఇంకా మనకైతే వివరాలు తెలియదు. ఇవన్నీ కూడా విక్టమ్ తాలూకు కాంప్లైంట్స్ కానీ ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు ఏదైతే అక్యూజ్డ్గా ఆరోపించబడుతున్నటువంటి నిఖిల్ రెడ్డి తరపునటువంటి వర్షన్ మన దగ్గర లేదు. అసలు అతను ఎందుకు నిరాకరించాడు, అమ్మాయి ప్రవర్తనలో ఏమైనా తేడా వచ్చిందా, లేదా వాళ్ళ అభిప్రాయాలు కుదరవని అనుకున్నారా? చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. ఫస్ట్ మనం పరిచయాలప్పుడు ఎదుటి వాళ్ళని ఫ్లాట్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు కానీ అట్రాక్షన్ కానీ చూపిస్తుంటారు ఎవరైనా సరే. తర్వాత డేటింగ్ చేస్తూ ఉంటున్నాం, లివింగ్ టుగెదర్గా కలిసి ప్రయాణిస్తుంటే కొంచెం క్లాష్ అభిప్రాయాలు కనపడుతుంటాయి. అది మేలే కాదు, ఫీమేలే కావచ్చు. అట్లాంటప్పుడు కొంత డ్రాప్ అవ్వాలని కూడా అనుకుంటుండొచ్చు. మరి ఎందువల్ల ఆయన డ్రాప్ అవ్వాలనుకున్నాడు, ఏం జరిగింది అనేది మొత్తం నిఖిల్ రెడ్డి విచారిస్తే కానీ బయటకు వస్తుంది. మరి ఏం జరిగిందనేది ఇక పోలీసులు కూడా వివరించాల్సి ఉంది. కానీ ఒక యూట్యూబర్గా ఉంటూ మార్నింగ్ లేస్తే ఎన్నో రకాల అంశాలు చూస్తూ ఉంటారు, చాలా అంశాలపైన స్పందిస్తూ ఉంటారు. అలాంటిది ఎంత సున్నితమైన అంశానికి మాట్లాడితే, చర్చించుకుంటేనో అంత అడ్జస్ట్ అవ్వలేని సిచ్యువేషన్ వచ్చిందంటే మీరు ఎస్ అని అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. నిజంగా కూడా యూట్యూబర్గా, కంటెంట్ క్రియేటర్గాను ఏదో రకంగా జనమును చూసేవారిని, పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ప్రభావితం చేయగలుగుతున్నారు, వాళ్ళని అటెన్షన్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ఏదో కన్విన్స్ చేయగలుగుతున్నారు. వీళ్ళ వీడియో ద్వారా చూసే వీడియో చూసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వాళ్ళని ఫ్యాన్స్గా తయారు చేసుకుంటున్నారు,
వాళ్ళకి ఏదో ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. అంటే తమ దగ్గర టాలెంట్ ఉందనో, తన దగ్గర సామెతలు ఉన్నాయనో, తన దగ్గర టెక్ మెటీరియల్ ఉందనో, లేదా తాను ఆల్రెడీ ఉన్న సినిమా పాటకు అనుకూలంగా సేమ్ స్టెప్ తోటి చేస్తున్నాము, అంతకన్నా బాగా చేస్తాము అని. సహజంగా ఇవన్నీ కదా వాళ్ళు అట్రాక్షన్ చేసేటువంటి ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అలాగే కదా. అంటే వాళ్ళని ప్రభావితం చేయగలిగిన టాలెంట్ ఉండి కూడా, ప్రతిభ ఉండి కూడా వాళ్ళ సమస్య నుంచి బయటపడలేనటువంటి అమాయకత్వం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే. అంటే వాళ్ళ సమస్యగా ఫీల్ అవుతలేరా, సమస్యను అధికంగా ఫీల్ అయ్యారనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే నలుగురు చెప్పేవాడు తనకు చెప్పేవాడు లేకపోతారా? తన సమస్యను ఎందుకు విశ్లేషణ చేసుకోలేకపోయింది అంటే, సహజంగా ఈ సూసైడ్ సిమ్టమ్స్ అనేది మానసిక బలహీనత క్షణంలో బలంగా తీసుకునేటువంటి నిర్ణయం. బలహీన క్షణంలో బలంగా తీసుకుంటారు. అంటే ఇక నుంచి దీని పరిష్కారం లేదు, ఇంతకన్నా ఎక్కువ క్యారెక్టరైజేషన్ నాకుండే, దీంతో నా క్యారెక్టరైజేషన్ పోతుంది, అంటే నేను గొప్పవాడిని అనుకున్నాను, ఈ విషయం బయటపడితే నేను గొప్పవాడిని కాదనుకుంటాను మేము. ఇట్లాంటి ఫాల్స్ ఫ్రిస్టేజ్ ఆలోచనలతో కానీ, లేదా నేను అనుకుంది కాలేదా, అదేంటి నేను అనుకుంటే కాలేదా, నేను ప్రేమించిన వ్యక్తి నన్నే రిఫ్యూజ్ చేస్తాడా, నేను అంత క్యారెక్టర్గా లేనా, లేదా నేను అంత అన్ఫిట్గా ఉన్నానా, నేను అనే ఇదేం చేస్తుందంటే వివేకాన్ని, విచక్షణని చంపేస్తూ ఉంది. చంపేసి ఆ బలహీన క్షణంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇట్లాంటి సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఆయన కాకపోతే నాకు జీవితం లేదా, నేను ఆయన కొరకే పుట్టి ఉన్నానా, నిఖిల్ రెడ్డి లేకపోతే ఇంకే రెడ్డి లేడా, ఇంకో నిఖిల్ లేడా, అఖిల్ లేడా, నేను అతనికి ఎందుకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా, ఈయన లేకపోతే జీవితం లేదా, ఇదొక్కటే జీవితం, ఇట్లాంటి ఆలోచనలు ఆమె కలిగి ఉన్న ఇలా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే బహుశా వాళ్ళకు ఈ సూసైడ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అలాగే ఇంకొక రెండవది, సహజంగా ఈ మధ్యకాలంలో మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాము అంటే, స్మార్ట్ ఫోన్ వాడుతున్నామంటే ఇంతో అంత థింకింగ్ బ్రెయిన్, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉండే కూడా, ఇంత నాలెడ్జ్ కూడా, ఇంత బీటెక్ మినిమం బీటెక్లు చదివిన వాళ్ళు కూడా ఫోన్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ సైబర్ మోసాలకు వలలో పడుతున్నారు, ఆశపడుతున్నారు, మోసపోతున్నారు. వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే, చదువు రాని వాళ్ళు కూడా ఎవరు లేరు. సైబర్ కేసుల్లో 100% కేసుల్లో 75% ఎడ్యుకేటర్సే ఉన్నారు. భయం వల్ల కానీ మోసపోయి ఉండొచ్చు, అత్యాశ వల్ల మోసపోయి ఉండొచ్చు, అమాయక వల్ల మోసపోయి ఉండొచ్చు. అంటే మోసపోతున్నాం, కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఎందుకు మోసపోతున్నట్టు మనం చెప్పడానికి రీజన్స్ లేవు. ఏంటంటే అవతల వాళ్ళు చేసే అట్రాక్షన్కు, వాళ్ళు చెప్పే మాయ మాటలకు, బలహీన క్షణంలో చదువుకున్నాం, మనకు వివేకం ఉంది, మనకు ఆల్టరేషన్ అన్న విచక్షణ కోల్పోయి మోసానికి గురవుతున్నారు, ఇలా సూసైడ్కి గురవుతున్నారు. బట్ ఏదైనా సరే నేను అనేది ఏమిటి అంటే, కొంచెం ఆ సమస్య నుంచి, మనం ఒత్తిడి చేసిన సమస్య నుంచి, మనం ఆశపడుతున్న సమస్య నుంచి వెనక్కి వచ్చి ఒక నిమిషం ఆలోచిస్తే పరిష్కారం ఆటోమేటిక్గా వస్తుంది. సో ఒకవేళ నిజంగా అదే సమస్య అని అనిపిస్తే ఆ విషయాన్ని అలా పక్కన పెడదాం. సో ఇప్పటివరకు జీవించిన తర్వాత ఈ రోజు వచ్చిన సమస్య గురించి ఆలోచిస్తే ఓకే అనుకోవచ్చు, పెద్ద ఇబ్బందే. కానీ ఇప్పటివరకు కనిపించిన తల్లిదండ్రుల విషయం గురించి ఆలోచించుకుంటే అక్కడ బేరీ చేసుకున్నా కానీ వాళ్ళు గుర్తు రావాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు అన్నీ ఆలోచించుకునే టైం ఉండదు. అది ఉన్నా కూడా బుల్డోజ్ చేస్తారు. వాళ్ళ సమస్యనే అధికంగా కనిపిస్తుంది. నన్ను రిఫ్యూజ్ చేశాడు, నన్ను రిజెక్ట్ చేశాడు, నేను ఫెయిల్ అయ్యాను, నేను మోసపోయాను, ఈ నేను అనే ఈగో అంటారు. ఆ ఈగో ఏం చేస్తుంది, అయ్యో నా తల్లిదండ్రులు ఏంటి నన్ను కష్టపడి ఇంత దాకా తీసుకొస్తే, వాళ్ళు కష్టపడి పెంచుకుంటూ వస్తుంది ఎందుకు, ఒక గోల్ కోసం. నువ్వేదో సార్థకమవుతావనో, వాళ్ళని పెంచి పోషిస్తావనో. కానీ ఎవరో నిఖిల్ గురించో, ఎవరో అఖిల్ గురించో, ఎవరో ఇంకొకరి గురించి నీ జీవితాన్ని ఇట్లా త్యాగం కాదు వృధా చేస్తా అన్నప్పుడు కూడా మనం ఈ పాపం కొమలి విషయం కాదని నేను జనరలైజ్గా మాట్లాడుతున్నాను ఈ విషయంలో. సో ఆ క్షణంలో అవన్నీ వాళ్ళ ఏమైనా ఆ బలహీన క్షణం, ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఒక పిరికిపందల నిర్ణయం తీసుకొని ధైర్యంగా ఉరికంబం ఎక్కుతుంటారు. ఇదంతా కూడా ఈ సూసైడ్ సిమ్టమ్స్ అంత పెద్ద విశ్లేషణాత్మకమైన సబ్జెక్టు. సో ఏదైనా కూడా చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నాను, ఏం చేస్తున్నా కూడా సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పినటువంటి ఒక అనలిస్ట్ కూడా పాపం ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆరోగ్య సమస్యతో ఆ సమస్య నుంచి బయటపడాలని మార్గాలు ఉండాలి, మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ బలహీన విషయంలో అట్లాంటివి ఏమి కనపడవు కాబట్టి ఈ విధంగా దుష్ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.